నమస్కారం గురుగారు. శుభాశిషులు నాన్న. గురుగారు, ఈ అవతారాలు అవతరించడం అంటే ఏంటి? శక్తి ఏంటి? ఉపాసనలేంటి? భక్తి మార్గం ఎలా పొందుకోవాలి అసలు ఇవన్నీ? అమ్మ, అవతారాలు అంటే మనకు తెలిసినవి 9. సరే, మానవ అవతారం కూడా మనం కూడా ఉన్నాం. దేవుడికి ఇష్టమైన అవతారం మానవ అవతారం. అందుకని దేవుళ్ళు కృష్ణ అవతారం, రామ అవతారం ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఎక్కువ డీటెయిల్గా అది అవతారం గురించి, ఇష్టం గురించి అక్కడికి అయిపోయింది. అసలు అవతరించాల్సిన అవసరం ఏమిటి? అది ఇంకొక ప్రశ్న. అవును. ఇది సృష్టి ఆది అందు ఈ యొక్క శక్తి ఆవిర్భావం కాకుండా, ఆవిర్భావం అంటే ఉన్నది మళ్ళీ ఇంకో చోట అవ్వడం, అలా కాకుండా శక్తితో నిండినటువంటి ఈ లోకాలు, ఈ ప్రపంచాలు, ఈ మండలాలు, గ్రహాలు ఇవన్నీ అందులోకే వస్తాయి. అయితే అది తనకు తానుగా ఒక సంకల్పం చేసింది. శక్తి సంకల్పం ఏమిటి? ఒక రూపం అవతరించడానికి ముందర. ఇప్పుడు అవతారం అప్పుడు వచ్చాయి, అవతారాలు అంతకుముందు లేవు. అది ఒక రూపంలో, తేజో రూపంలో ఉండేది. తనకు తానుగా మనం కూడా మానవులం ఏమిటంటే ఏదైనా ఆలోచనలు చేస్తూ, ఆలోచన సృష్టి చేస్తున్నాం మనం. ఆలోచన అంటే సృష్టి, అంటే ఒకటి క్రియేట్ చేయగలుగుతున్నాం ఆ పనితో కోసం, లేకపోతే ఏదో దానికి ఆలోచన లేకుండా ఏ పని చేయరు ఎవరు, ఏ మానవులు. అలాగే ఈ మానవులు, ఆ భగవంతుళ్ళు, వీళ్ళందరూ కూడా మొదట్లో ఆలోచనతో అవతారము ఏర్పడింది, థాట్తో. అది శక్తి ఆలోచనతో ఇవన్నీ రూపాలు కలగడం అయింది. వాటికి అనుభవాల కోసం అవతరించడం. అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అనుభవించాలిగా, తింటే కానీ రుచి తెలియదుగా. అలాగే ఈ ధర్మం కాపాడడం, ఇప్పుడున్న ఈ యొక్క అవతారాల్లో విశేషం ఏమిటంటే ధర్మాన్ని కాపాడడం కోసం మహాభారత యుద్ధం, రాముడు రావణుడి యుద్ధం, ఇవన్నీ ధర్మం కోసం జరిగినవి. అంటే ఇవన్నిటికంటే ముందరిది నేను చెప్తున్నాను. ఇవన్నీ ఏమో ఆల్రెడీ అవతారాలు వచ్చేసేసి, మనుషులు పుట్టేసేసి తర్వాత జరిగినవి. బిఫోర్ దట్ చాలా మొట్టమొదటి జరిగిన విషయం చెప్తున్నాను నేను. అవి ఆ శక్తి రూపం, ఆ శక్తి సంకల్పంతో ఈ రూపం తీసుకోవడం, అవతరించడం, అందులో వారు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఆ శక్తికి ఆ శక్తి ఉంటుంది. మెమరీ. ఆ మెమరీ ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు మానవులు ఎత్తారో, ఎన్ని జన్మలు అయ్యాయో, యోగం చేస్తే ఇది 1,01,000దా, 10,001దా, 102దా, 52దా, 32దా, జస్ట్ మొదలుదా, అది మీకు తెలుస్తుంది. ఆ యోగమే వేరు. ఆ యోగం చేస్తే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే ఈ శరీరంతో కాదు, ఆత్మతో. ఈ శరీరం అనేటువంటి దాంట్లో ఆత్మ ప్రవేశించింది. ఆత్మలకి కూడా ఐడియల్ ఆత్మల లోకాలు ఉన్నాయి మన తర్వాత, అక్కడ రూపాలు లేకుండా ఉంటాయి. ఆ తర్వాత పితృలోకాలు ఉన్నాయి, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి మన ఆబ్దికాలు పెడుతూ ఉంటాం, అది వేరు. ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇప్పటి వరకు దరిదాపు 300 పై చిలుకు మనం ఆర్డర్స్లో కొంతమంది కనుక్కొని కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు కృష్ణస్వామి 14 లోకాలు తల్లిగారికి చూపించారు, ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకుంటాంగా, పాటలు కూడా ఉన్నాయి. అలాగే గాయత్రి మంత్రంలో 24 లోకాలు, ఒక్కొక్క బీజాక్షరం యొక్క సృష్టికి సంబంధించినవి ఉన్నాయి. అక్కడికే 40 అయిపోయింది. ఇలా ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ద్రష్ట, వాళ్ళంతా కూడా చూడగలిగారు, ప్రయాణించగలిగారు. అంత గొప్ప శక్తులు కలిగినటువంటి మన పూర్వపు శక్తి సంపన్నులు మనకిచ్చిన సంపదే ఈ యొక్క ధ్యానము, భక్తి, ఈ యొక్క ఉపాసనలు. వారు చెప్పిన మార్గమే ఇది. లేకపోతే మనకేం తెలుస్తుంది? అంటే ఈ ఆత్మ అంతకుముందు అనుభవంలో ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు శరీరాలు ఇస్తారు, ఆత్మలతో మాట్లాడరుగా పాపం. ఆత్మలతో మాట్లాడేంత ధైర్యం చెయ్యరు, అసలు కనిపించదు కదా. శరీరం లేకుండా ఆత్మ కనపడదు కదా. శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది 7వ నెలలో. 7వ నెల కంప్లీట్ అయిన తర్వాత ఆత్మ ప్రసారం జరుగుతుంది. 3వ రోజు, 4వ రోజు అట్లా. వీళ్ళు మన తల్లిదండ్రులు ఏం మొక్కుతారు? మంచి అబ్బాయి కావాలి, మంచి అమ్మాయి కావాలి, మా వంశాన్ని నిలబెట్టేవాడు కావాలి, మంచి
శక్తి సంపన్నుడు కావాలని దౌనం పెట్టుకుంటారు, దేవుణ్ణి అదే కోరుతారు. అలా కొంతమంది పిల్లలు లేని వాళ్ళు పుత్రకామేష్టి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో. అయితే ఇక్కడ ఆత్మలతో మాట్లాడడం కొనే పద్ధతి కూడా ఉన్నది. ఆ దయాలు భూతాలు కావమ్మాయి కాదు, అదొక తేజోరూపాలు. ఆత్మలంటే తేజోరూపాలు. ఆ తేజోరూపాలకి ఉదాహరణగా మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక పాదరసం గుప్పెడు తీసుకోండి, మెర్క్యూరీ ఒక ఇంత పెద్ద ప్లేట్లో వెయ్యండి, ముక్కలు చెక్కలుగా ఇన్ని ముక్కలు అయిపోతాయి. ఒక్కొక్క ముక్క దగ్గర భూతద్దం పెట్టి చూడండి, అది షేప్ కలిగి ఉంటుంది. మీకే తెలుస్తుంది ముక్కలైనట్టు, చూసేవాడికి తెలుస్తుంది మహా అంటే, వేరే వాళ్ళకి తెలియదు. అది ఇండివిజువల్గా అయిపోతుంది, కలిపితే కలిసిపోతుంది. కలిసిపోయినట్టుగా ఎవరికి మీకే తెలుస్తుంది, అంతే కదా. అందులో గొప్ప విశేషం మెర్క్యూరీలో ఆ యొక్క గొప్ప సంధించడం, ఏకం చేయొచ్చు, విడిగా చేయొచ్చు. దాన్నే మా యోగ పరిభాషలో ఏకం అనేకం, ఏకం బహుశ్యామి అనే కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. ఒకటే అనేకంగా, అనేకంలో ఆ ఏకం ఉండడం. ఆ విధంగా ఇక్కడ కూడాను ఆత్మలు పితృలోకాలు అవన్నీ ఏ ప్రయాణాలు ఉన్నాయో అదే పద్ధతుల్లో ఇక్కడ మీరు ఆత్మని గనక పిలిచేవాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసేలో ఉన్నారు, రకరకాలు ఉన్నారు. కానీ అది మంచి ఆత్మలే. వాటిని కోరుకొని అవి కూడా వెతుకుతూ ఉంటాయి ఏ గర్భంలో నేను ఎంటర్ కావాలని. ఐడియల్ ఆత్మల్లో లోకంలో ఉండేవి ఈ తల్లిదండ్రులు పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు గర్భిణీ స్త్రీలను అవి చూసుకుంటూ ఉంటాయి, ఎతుక్కుంటూ ఉంటాయి, అవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క రహస్యం కూడా కామన్ మ్యాన్ కి తెలియదు. కానీ అది దేవుడు డిసైడ్ చేస్తాడా, ఆత్మలే డిసైడ్? దేవుడు కాదు, యు ఆర్ ద డిసైడర్. దేవుడు మళ్ళీ పార్ట్ వేరు. దేవుడు ఉన్నాడు మహా, అది లేకపోతే కుదరదు, దివ్య శక్తి అది. మీరు చేసిన కర్మలకి మీరు అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతారు. కానీ ఆ జన్మ ఎవరి కడుపును పుట్టాలి అనేది డిసైడ్ చేసుకుంటుంది 101%. మరి అప్పుడు అందరూ మంచి డబ్బున్న వాళ్ళకో పుట్టొచ్చు కదా, పేదలకు కూడా పుట్టా ఉంటారు. మీరు అన్నది కరెక్టే, కానీ ఆత్మకి దాని ఇష్టం కదమ్మా, మీ ఇష్టం నా ఇష్టం కాదు కదా. ఆత్మకి ఆ అనుభవాల కోసం గర్భాన్ని ఎంచుకుంటోంది. అది భక్తుడు కావాలనుకో రామదాసు లాగా అవ్వచ్చు, మీరాబాయి లాగా కావాలనుకో అవ్వచ్చు, రాఘవేంద్ర స్వామి లాగా కావాలో అవ్వచ్చు, వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా అవ్వాలా అవ్వచ్చు. వాళ్ళ ఇష్టం, ఆత్మల ఇష్టం. సింపుల్గా తల్లిదండ్రులు కూడా కోరుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం కూడా ఎప్పుడు అంటే ఉపాసన చేస్తూ దీక్ష చేస్తూ వ్రతం చేస్తూ ఉంటే వాళ్ళకి దగ్గర అవుతారు. వాళ్ళని కరుణ వీళ్ళ మీద ప్రసరింపజరుస్తుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళ గర్భంలో వాళ్ళు రావడానికి అదొక పద్ధతి కూడా ఉంది. మీరు ఏవి అడక్కపోయినా అవి ఈ గర్భాలను ఎంచుకున్న వాళ్ళు పుడతారు. అది పూర్వ జన్మలో మిగిలిపోయిన పనులు చేయడానికి తప్ప మళ్ళీ జన్మ అవసరం లేదు వాళ్ళకి. అన్నీ అయిపోయాయి, బాకీ తీర్చేసిన తర్వాత నేను అప్పిచ్చానని ఎవరైనా అంటారా? అనరుగా. అట్లా ఇది కూడా అంతే. మీ కర్మలన్నీ అయిపోతే మీ ఇష్టం, మళ్ళీ పుట్టాలన్నా మీ ఇష్టమే, స్టాప్ చేయాలన్నా మీ ఇష్టమే, మీ చేతిలో ఉంటుంది. ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ యోగంలో చెప్పబడేవి. యోగశాస్త్రం చాలా సముద్రం లాంటిది, విశేషం అది. సింహాలోహనం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ఎప్పుడైతే తెలుసుకుంటారో ఏకం అనేకం అయిపోతారు. ఏకం బహుశ్యామని ఇందాక చెప్పా, అలా అయిపోతారు. మీకు సర్వము విదితం అయిపోతుంది. ఇష్టం లేదంటే మానేండి, పుట్టక్కర్లేదు, మీ ఇష్టం. అందుకని ఇక్కడ ఉపాసన అంటే భగవంతుడి దగ్గరగా ఉండొచ్చు, దీక్షలు చేయొచ్చు, విషయాలు తెలుసుకోవచ్చు, భక్తిని పెంపొందించవచ్చు, భక్తాగ్రేశ్వర్లు కూడా అవ్వచ్చు. మీరే భక్తి స్వరూపం అయిపోవచ్చు, భగవత్ స్వరూపం అవ్వచ్చు. మీరు శుద్ధాత్మగా ఉంటే మీరే భగవత్ స్వరూపులు. ఇది తేలిగ్గా చెప్పాను. అది ఇంగ్లీష్లో కూడా వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్, సింపుల్. అందుకని మీరు అందరూ ఎవరు మిమ్మల్ని తెలుసుకోగోరితే వాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు, సఫలీకృతులు అవ్వచ్చు, ఆ విశేషమైనటువంటి రహస్యాల్ని ఛేదించవచ్చు. ఇది ధ్యానం ద్వారా, ఉపాసనల ద్వారా, దీక్షల ద్వారా, ఆ యొక్క మనో లగ్నం ద్వారా కుదురుతుంది. లేకపోతే కుదరదు కాదు. గురుగారు, నాదొక చిన్న సందేహం.
ఇప్పుడు ఎవరైనా బలవంతంగా చనిపోయినా లేకపోతే కోరికలు తీరకుండా చనిపోయినా వాళ్ళు తిరుగుతూ ఉంటారంటారు కదా. అంటే ఒకవేళ వాళ్ళు మనం తిరగడం ఎవరికన్నా అంటే మీరు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనేటువంటిది ఎవరో చెప్పగా విన్నదే. అవును. అడిగే మీరు చూడలేరు, ఉమ్, ఎవరో చెప్పేవాళ్ళు వాళ్ళు చూడలేరు. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, ఇంకా అంతకుముందు పూర్వీకులు ఎవరో చెప్పి ఇగో ఇలా 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 కొన్ని పుస్తకాల్లో రాశారని రకరకాలు ఉన్నది. ఉమ్. అసలు ఆత్మ ఇష్టమే అని నేను మీకు ఇప్పుడే ఇందాకే చెప్పా. దాని ఇష్టం అదే అది 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 హామ్ చేయాలంటే చేయగలదు, ఒకరి ప్రాణం తీయాలన్నా తీయగలదు. అంటే శత్రుత్వాలుతో అది సంహరించబడింది అనుకో, పగబట్టి అది అలాంటి చేసేవి రేరు, రెగ్యులర్గా లేదు అది. అలా రెగ్యులర్ ఉంటే ప్రపంచం ఎక్కడ ఉంటుంది? ఎవరికి ఎవరి ఇష్టం చెప్పమ్మా? ఏదో విషయంలో తేడాలు వచ్చేస్తాయి. అవును, అవును, చేతిలో ఏముండవు కానీ లేదా అప్పుడే చంపేస్తారు, అవును, టైం తీసుకోరు. అందుకని అలా కాదు. ఆత్మ ఇష్టము, ఆత్మకి ఆ పరాజ్ఞానం ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది, ఆలోచించగలుగుతుంది, ప్రవేశపెట్టగలుగుతుంది. దానికి ఇష్టమైన చోటు మీరు రిక్వెస్ట్ చేస్తే అది ఆలోచిస్తుంది. ఎవరో ఈ ఆత్మలు తల్లిదండ్రుల రూపంలో ఉండేవాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, సరే ఓసారి అంతే, సింపుల్గా. అది ఎక్స్టెంటెడ్ బాడీలో ఉన్నప్పుడు కూడా అది లైఫ్ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోగలుగుతుంది. 100 ఏళ్ల వాళ్ళు 200 ఏళ్ళు కూడా బతకచ్చు. ఇప్పుడున్నారు యోగులు 500, 1000, 2000 చాలామంది ఉన్నారు. ఆ యోగ మార్గంలో ఉండే వాళ్ళకి ఎన్ని వేల సంవత్సరాలు జీవించి ఉండగలుగుతారో. ఇంకో విశేషం, వాళ్ళ బాడీస్ని అప్పుడప్పుడు సృష్టించుకోగలుగుతారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమో రక్త మాంసాలు పంచి ఇచ్చి ఓ పిల్లాన్ని ఇది వేరు. అప్పుడు అలా కాకుండా గోరఖ్నాథ్ ఒక మహా యోగి ఉండేవాడు. అప్పట్లో 9 యోగులు చాలా ఫేమస్, ఘోరక్, అఘోరక్ ఇవన్నీ కొంతమంది ఉన్నారు. మాయా మచ్చేంద్రుడు ఆ టైం శివ స్వామి యొక్క స్వరూపమే, శివుడు వారి స్వరూపమే ఆ దీంట్లో మాయా మచ్చేంద్రుడు అని. వారు చాలా గొప్ప. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉన్న పళంగా ఆ భూమితో పాటు ప్రయాణాలు చేసేవారు. అది మరి ఎంత అడ్వాన్స్. అవును. కళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడాలు, శరీర రుగ్మతులు మాయం చేయడాలు ఎంతో గొప్పగా వారు ఆ శక్తులతో. అంటే ఏమిటి, ఏదైతే పట్టి ఈ బాడీకి మన ఇళ్లలో దిష్టి తీస్తూ ఉంటారు, అంటే పైలో ఉండేటువంటి అంటిపెట్టుకున్న దాన్ని మనం దిష్టి తీసి మరి మూకుట్లో వేయడం, కాల్చడం, తర్వాత ఉప్పుతో తీయడం. గురుగారు, మామూలుగా బలవంతంగా చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఏమైనా కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అంటారు. కానీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఎవరికన్నా రుణం ఉన్నా కూడా ఇంకో జన్మ అవసరం లేదు, రుణం ఉంటే ఎవరి గర్భంలో పుట్టాలి అనేది ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది అన్నారు. అంటే మనం దేవుడు తీసుకెళ్ళినప్పుడు చనిపోయినా కూడా రుణాలుంటే ఆత్మలే ఇక్కడే తిరుగుతాయా? అంటే దేవుడు తీసుకెళ్ళడము అనేటువంటిది దాని అర్థం వేరు నాన్న. భగవంతుడు సాక్షిభూతుడు. మీరే సృష్టించుకుంటున్నారు, మీరే అనుభవిస్తున్నారు, మీరే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు, ఆనందాలు అనుభవిస్తున్నారు. ఇది వేరు. ఇది ఇష్టంతో వచ్చారు. మీరు భగవత్స్వరూపులే, భగవంతుడిలోంచి మీరు బయటికి వచ్చారనమాట బహిర్గతంగా. అయితే ఇది మీరు మీ ప్లాన్ ఇది, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా అనుభవాలు కోసం మీ జన్మ. అందుకని మీ అనుభవాలు అయిన తర్వాత మీరు స్వస్థానంలోకి వెళ్ళిపోవాల్సిందే. తేజోలోకాలు మీరు పర్మనెంట్ అడ్రస్. ఇది ఎవరు చెప్పలేని నేను చెప్తున్నా. తేజోలోకాలు ఉన్నాయి పైన, అది పర్మనెంట్. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. అంటే ఇంక అక్కడ మీకు ఒకటి జ్ఞప్తి ఉన్నవాళ్ళు గుర్తుతో మళ్ళీ జన్మలు తీసుకోవడానికి, దేహాల్లో రావడానికి దాని ఇష్టం. ఇప్పుడు మీరు ఇందాక చనిపోయిన వాళ్ళు ఎగ్జాంపుల్ 11 రోజులు 12 రోజులు ఉంటారు కార్యక్రమం అయ్యే వరకు ఇంట్లో. అది ఏంటంటే వాటికి స్వశక్తి, స్వ ఆలోచన ఉన్నది. అది బాధపడుతుంది ఇన్ని రోజులు. దాన్ని మరి పక్కన సంబంధికులంతా కూడా వాళ్ళతో జీవించి రకరకాల అనుభవాలు పొందింది కదా. అందుకని కొంచెం ఎవరు ఎలా నా మీద రియాక్ట్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, తిడుతున్నారు అన్నీ చూస్తుంది అది. కానీ అది కన్వే చేసే మెసేజ్ మనకు అర్థం కాదు. అసలు అది పొరపాటున కనబడితే కూడా గుండెకి చనిపోయే వాళ్ళు ఉంటారు, పారిపోయి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అంతే కదా. ఆత్మ అలా వస్తే అలా కాదు రావాల్సిన. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 months బ్యాక్
మరి అపోలో హాస్పిటల్ నుంచి చనిపోయారని డిశ్చార్జ్ చేసేసారు అన్నీ ఇచ్చి. అది ఇంట్లో అంబులెన్స్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే లేచి కూర్చుంది తల్లి. ఇలాంటి విచిత్రాలు ఈ మధ్య జరుగుతున్నాయి ఎక్కువగా. మీరు మాధ్యమంలో చూడండి. అంటే ఏమిటి, జరగవు అనడానికి ఏం లేదు. దింపుడు కళ్యాల్లో కూడా ఇవి ఒక సిస్టమ్ ఉన్నది. శ్మశానం దగ్గర 3 సార్లు దింపాలంటారు. 3 సార్లు దింపాలి, కరెక్టే. ఒకసారి ఇంట్లోనేమో ఆల్రెడీ 7-8 గంటలు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకు వాళ్ళు బాధతో పిలుస్తూ ఉంటారు, రా రా అని. వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వస్తాయి. వచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ బ్రతికిన ఉన్నాయి. ఎందుకు లేవు? ఇప్పుడు మన సాయిబాబా షిరిడి బాబా లేడా? ఎంతో ఎందుకు, మొన్న ఈ మధ్యకాలం వాడేగా. 3 రోజులు శవాన్ని పెట్టి, అలాగే శవాన్ని వీళ్ళు అంటారు, ఆయన శవం కాదు, ఆయన బాడీ ఖాళీ చేశాడు, మళ్ళీ వచ్చి ప్రాణంతో లేచి మళ్ళీ కొన్ని సంవత్సరాలు బతికాడు. బ్రిటిషర్స్ కూడా వచ్చి డాక్టర్స్ వాళ్ళంతా చెక్ చేసేసి ఈయన చనిపోయారని చెప్పారు. అది మనం ఈ మధ్యకాలం వాళ్ళది నమ్మాలి, వినాలి. ఇంకోటి, భూగర్భంలో కూడా ఉండొచ్చు. రాఘవేంద్ర స్వామి భూమిలోనే ఉన్నాడు ఇప్పటికీ, చనిపోలా. ఆయన్ని లోపల పెట్టారు. సజీవ సమాధి, జీవ సమాధుల్లో ఆయన కూడా ఉన్నారు కదా. ఆయన పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నట్టే లెక్క. ఎలా తెలుస్తుంది అది? అంటే మీకు యోగం చేస్తే మీరు మాట్లాడొచ్చు. ఆయన ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మరీ వెళ్ళాడు. వాళ్ళ కొడుకులు కూడా ఓసారి తీశారు. ఒక 20 రోజుల తర్వాత ఆయన కోపడ్డాడు అందరినీ. అవునా? 20 రోజులు భూమిలోనే ఉండి మళ్ళీ తీసిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. అది వీళ్ళు మెట్లు ఉంటాయి, వెళ్తారు. మాణికేశ్వరి తల్లి ఎలాంటి కొంతమంది ఉన్నారు. ఈ మాణికేశ్వరి కదా, 2-3 మాణికేశ్వర్లు ఉన్నారు. ఆవిడ కూడా భూసమాధి ఉన్నారు. చాలా నార్త్లో ఎక్కువ, మన ప్రాంతంలో తక్కువ. ఆంధ్రాలో కూడా ఓకే ఉన్నారు అక్కడక్కడ. ఈయన కూడా ఉన్నాడు కదమ్మా, ముమ్మిరవడం బాలయోగి. ఆయన కూడా సమాధి దీంట్లో 42 ఏళ్ళు 43 ఏళ్ళు అన్నపానాదులు మాని గవర్నమెంట్ వాళ్ళు లాక్ చేసేవారు, సీల్ చేసేవారు. శివరాత్రికి ఆయన దర్శనాలు. వాళ్ళ తమ్ముడు చిన్న బాలయ్య, ఆయన కూడా అంతే ఉన్నారు. ఈ శరీరంలో బంధన ఏం లేదు, దాని ఇష్టం, రావచ్చు పోవచ్చు, అది ఏమైనా చేయొచ్చు. అది ఏం తలుచుకున్నా కూడా చేస్తుంది. ఆ శక్తి ఉంటుంది, అంత పవర్ఫుల్ అది. అందుకని ఆత్మలు మంచివి, ఏదన్నా దానికి ఇష్టం లేనివి చేయగలుగుతుంది, మంచి మార్గం చూపించగలుగుతుంది, మంచి మనం అనుభవించేలాగా కూడా చేస్తుంది. అది చాలా గొప్పది. దాన్ని మనం ఏమీ తక్కువ అంచనా వేయడానికి ఏమైనా చేయగలదు. దాన్ని తెలుసుకొని మీరు మాట్లాడడానికి కూడా యోగాలు ఉన్నాయి. భయపడాల్సింది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మీకు నాకు టెలిఫోన్లు లేవా మాట్లాడడానికి, వీడియోలు లేవా మనిషి చూసుకోవడానికి? ఆ పద్ధతుల్లో ఇంకా అడ్వాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆత్మల్లో వాళ్ళని చూడగలుగుతారు మీరు. తేజో రూపాలు ఆత్మలంటే. ఈ బాడీలోకి వస్తే ఈ రూపం, అది ఏ రూపం అంటే ఆ రూపం ధరించగలుగుతుంది, అవతరించగలుగుతుంది. అవతారాలు. ధన్యవాదాలు. శుభం తల్లి.